Hi children, how are you? Good morning. I am your Telugu teacher from Dr. Besant School. Okay children, అయితే ఇవాళ క్లాస్లో క్లాస్ 2 తెలుగు స్టార్ట్ చేస్తున్నాను. క్లాస్ 2 తెలుగు లెసన్ 8 రా కింద రావద్దు బండి రావద్దు స్టార్ట్ చేస్తాను. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఆల్ ఆఫ్ యూ బ్రింగ్ యువర్ క్లాస్ 2 తెలుగు టెక్స్ట్ బుక్. దిస్ ఈజ్ యువర్ క్లాస్ 2 తెలుగు టెక్స్ట్ బుక్. Pencil, eraser and sharpener. Okay children, textbook, all of you open your Telugu textbook page number 51. ముందు క్లాస్లో పేజ్ నెంబర్ 50 లెసన్ 8 స్టార్ట్ చేశాను. ఏమి టెక్స్ట్ బుక్ వర్డ్స్ నేర్చుకున్నాం. ఇవాళ క్లాస్లో టెక్స్ట్ బుక్ పార్ట్ వర్డ్స్ నేర్చుకున్నాం కదా. బుర్రపిట్ట పోయం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇవాళ క్లాస్లో ఏమి లెసన్ 8 టెక్స్ట్ బుక్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ తెలుగు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 51. ఓపెన్ చేశారమ్మా పేజ్ నెంబర్ 51. ఓకే చిల్డ్రన్, ఆ రోమన్ చూడండి పేజ్ నెంబర్ 51లో. ఆ రోమన్ క్రింది పదాలకు సరి అయిన ఒత్తును చేర్చి వ్రాయండి. క్రింది పదాలకు సరి అయిన ఒత్తు ఏంటిది? రావొత్తు బండిరా కింద బండి రావొత్తు, రా కింద రావొత్తు, బండి రావొత్తు. ఒక్కసారి మీకు ఒత్తుల్లోని చూడండి, కొన్ని పేపర్లో చూపిస్తున్నాను. రావొత్తుగో ఇలా చూడండి, పేపర్లో రావొత్తు ఇలాగుంది. ఇలా కూడా రాయొచ్చు, సర్కిల్ ఇలా కూడా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. రావొత్తు సర్కిల్లో చూడండి. పేపర్లో మీరు న్యూస్ పేపర్లోని ఒత్తులు ఎక్కడైనా ఉంటే సర్కిల్ ఇలా చేస్తూ ఉంటే మీకు ఒత్తులు తెలుస్తాయి. ఓకే చిల్డ్రన్, ఇగో ఆంధ్ర ఆకు సున్నా పెడతాం, ధ కింద రావొత్తు, ఇది రావొత్తు, ఇదిగో కనిపించిందా రావొత్తు. నెక్స్ట్ ఇగో చూడండి, ఇది యావొత్తు, కోత్తమిస్తే జో కింద యావొత్తు ఇలాగుందనమాట. ఇవి మీరు అక్కడక్కడ న్యూస్ పేపర్ అప్పుడప్పుడు చూసి న్యూస్ పేపర్ తెప్పిస్తే మీరు ఒత్తులకి సర్కిల్ చేస్తూ ఉండండి. నేను చూపించాను కదా, ఇగో చూడండి ఇక్కడ ఉంది. మళ్ళీ నా కింద నా ఒత్తు. నెక్స్ట్ డా కింద రావొత్తు, ఇక్కడ ఇలా రాశాడు, డా కింద రావొత్తు. ఇలా ఉందా లేదా? రావొత్తు. పేపర్లోని న్యూస్ పేపర్ తెప్పిస్తే న్యూస్ పేపర్లో తెలుగు పేపర్లో మీరు ఒత్తులు ఎక్కడైనా కనిపిస్తే సర్కిల్ చేస్తూ ఉండండి. అలా అయితే మీకు ఒత్తులు ఈజీగా వస్తాయి. డా కింద రావత్తు పెడితే డ్రా నిర్మిస్తే డ్రా. ఇగో చూడండి నేను సర్కిల్ చేశాను. ఇగో వా కింద రావత్తు న్యూస్ పేపర్లో ఒత్తులు సర్కిల్ చేస్తూ ఉంటే మీకు ఒత్తులు ఈజీగా వస్తూ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇగో ధా కింద రావొత్తు, జా కింద యావొత్తు పెడితే జా కోత్తమిస్తే జో. చూస్తున్నారా? ఇగో నా కింద నా ఒత్తు. అలా న్యూస్ పేపర్లో ఇక వా కింద రావొత్తు. ఓకే చిల్డ్రన్, మీకు అలా న్యూస్ పేపర్లో ఒత్తులు సర్కిల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇంకా దా కింద రావొత్తు, భద్రత. దా కింద రావొత్తు పెడితే కనిపించిందా ఒత్తులు? అలా ఒత్తులు మీరు పేపర్లో సర్కిల్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? మళ్ళీ చూడండి, దా కింద రావొత్తు చూపిస్తున్నా. డా కింద రావొత్తు పెడితే డ్రా నిర్మిస్తే డ్రా ఒత్తులు. ఓకే చిల్డ్రన్, అలాగ మీ న్యూస్ పేపర్లో ఒత్తులు సర్కిల్ చేస్తూ ఉండాలి. చేస్తుంటేనే మీకు ఒత్తులు వస్తాయి, ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఇంకో ఒత్తు చూపిస్తున్నాను చూడండి, లావొత్తు చూపిస్తున్నాను. లావొత్తు అంటే ఎంలా ఉంటుందని చెప్పాను మీకు ఇంతకుముందు, అదే చూపిస్తున్నా. ఇది భా కింద లావొత్తు పెడితే బ్లాక్ నిర్మిస్తే బ్లా. ఇలా న్యూస్ పేపర్లో మీరు ఒత్తులు సర్కిల్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ లా కింద లావొత్తు పెడితే ఇలా గుడిస్తే లావొత్తు. ఓకే, అయితే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తాను. టెక్స్ట్ బుక్లోకి వెళ్దామా మరి?
పేపర్లోనే ఏం చెప్పాను నేను, న్యూస్ పేపర్లో నేను ఎలా సర్కిల్ చేసి ఒత్తులు చూపించానో మీరు కూడా న్యూస్ పేపర్లో అలా ఒత్తులు సర్కిల్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా తెలుగు అర్థమవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, రాకింది ఇవాళ క్లాస్లో రాకింద రావత్తు. రావత్తు ఎలా ఉంటుంది, సింపుల్ అని చెప్పాను నేను. ఇలా ఎల్ల గుర్తుపెట్టుకోండి, ఎల్ల, లేకపోతే ఇలాగా కొంచెం ఇలాగైనా సి లాగైనా గుర్తుపెట్టుకోండి. ఇలా లా ఒత్తంటే ఈ అమ్మలా గుర్తుపెట్టుకోవాలి. అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే చిల్డ్రన్, క్రింది పదాలకు సరి అయిన ఒత్తు చేర్చి వ్రాయండి. పేజ్ నెంబర్ 51 ఓపెన్ చేశారమ్మా. క్రింది పదాలకు సరి అయిన ఒత్తు, మనం ఒత్తు పెట్టాలి. వాడు ఒత్తు లేకుండా ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ చదువుతున్నాను. సా తా మాకి కొమ్మిస్తే ము, సతము, సతము. దీనికి ఒత్తు పెట్టాలి. మనం ఎప్పుడు సెకండ్ లెటర్, ఫస్ట్ లెటర్స్కి ఒత్తులు ఉండవు. ఫస్ట్ లెటర్కి ఒత్తులు అక్కర్లేదు. సతము. మనం నేర్చుకున్న ఈ లెసన్ ఏంటి, రావత్తే కదా నేర్చుకున్నాం. రావత్తు, రావత్తు ఎలా ఉంటుందని చెప్పానమ్మా. ఇలా ఎల్లలాగా పెట్టాలి, లేకపోతే ఇలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. ఓకే చిల్డ్రన్, సతము. ఇప్పుడు తాకి మనం రావత్తు పెట్టాలి. సా సేమ్ అదే రాయాలి. సా తా కింద రావత్తు పెడితే త్ర, మాకంస్తేము, సత్రము. స తా మాకంస్తేము, సతము, సత్రము, సతము, సత్రము. సా తా కింద రావత్తు, తా కింద రావత్తు పెడితే ఇత్ర అవుతుంది. తా కింద రావత్తు పెడితే ఇత్ర, మాకి కొమ్మిస్తేము, సత్రము, సతము, సత్రము. సెకండ్ వన్. పాకి కొమ్మిస్తే పూ, తాకి కొమ్మిస్తే తూ, డాకి కొమ్మిస్తే డు, పుతుడు, పుతుడు. ఇది పుతుడు, ఒత్తు లేదు దీనికి. ఈ ఒత్తు మనం ఎక్కడ పెట్టాలి, సెకండ్ లెటర్స్కే. ఇక్కడ మ్యాక్సిమం సెకండ్ లెటర్స్కి వస్తాయి ఇందులో. పుతుడు, పుతుడు. తాకి ఒత్తు పెట్టాలి. పుత్రుడు. పాకి కొమ్మిస్తే పూ, తాకి రావత్తు పెడితే ఇత్ర, త్ర కొమ్మిస్తే ఇత్రు. తా కింద రావత్తు, తా కింద రావత్తు పెడితే ఇత్ర, ఇత్ర కొమ్మిస్తే ఇత్రు. పుత్రు, డా కొమ్మిస్తే డు, పుత్రుడు, పుతుడు, పుత్రుడు. పా తా మా కొమ్మిస్తేము, పతము, పత్రము. మళ్ళీ తాకి ఒత్తు పెట్టండి. పతము, పత్రము. పా తా కింద రావత్తు పెడితే త్ర, మాకంస్తేము, పత్రము, పతము, పత్రము. పా తా మాకంస్తేము, పతము. పా తా కింద రావత్తు పెడితే త్ర, మాకంస్తేము, పత్రము. పత్రము అంటే ఆకు. పుతుడు అంటే కుమారుడు, సన్న, లీఫ్. పతము, పత్రము, లీఫ్. తర్వాత ఆ, అన్నీ రావత్తులేనమ్మా ఇవి. ఆ భా మాకంస్తేము, అభము, అభ్రము. దీనికి ఒత్తు పెట్టాలి. అభము సెకండ్ లెటర్స్ అని చెప్పాను కదా. ఆ భా మాకంస్తేము, అభము, అభ్రము. ఆ బా కింద రావత్తు పెడితే బ్రా, మాకంస్తేము, అభ్రము, అభము, అభ్రము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కాకంస్తే కు, రా, కురా. దీర్మిస్తే కా, రాకంస్తేరు, కురకారు, కుర్రకారు. కాకంస్తే కు, రా కింద రావత్తు పెడితే రా, కుర్ర. కాకు దీర్మిస్తే కా, రాకంస్తేరు, కుర్రకారు. సంయుక్తాక్షర పదాలు ఇవన్నీ కూడా. వేరే ఒత్తుంది, తా కింద రావత్తు, ఇక్కడ తా కింద రావత్తు, తా కింద రావత్తు, భా కింద రావత్తు. సంయుక్తాక్షర పదాలు అంటారు. ద్విత్వాక్షర పదాలు అంటే హల్లు కింద అదే హల్లు అని చెప్పాను నేను, వేరుగా రాదు. సపోజ్ ఇప్పుడు గా ఉంటే గా కింద గావత్తు, ఇవి ద్విత్వాక్షర పదాలు అంటారు. చా ఉంటే సేమ్ లెటర్ ఒత్తుగా వస్తుంది. ఇది వేరేగా ఒత్తు. ఇప్పుడు చూడండి, ఇది రా కింద రావత్తు అంటే ఇది, ఇక్కడ రా ఉంది, కిందని రావొత్తే వస్తే ద్విత్వాక్షర పదం అంటారు. ఇక్కడ తా ఉంది, తా కింద రావత్తు వచ్చింది కాబట్టి సంయుక్తాక్షర పదాలు అంటారు. వేరే ఒత్తు వస్తే ఏమంటారమ్మా, సంయుక్తాక్షర పదాలు. ఇవన్నీ కూడా సంయుక్తాక్షర పదాలు.
మీకు అంతవరకు నేర్చుకుంటే చాలు. 3rd క్లాస్లో మళ్ళీ వస్తాయి. 6th వన్, చకేత్తమిస్తే చే, కాగుడిస్తే తి, చేతి క ర, చేతి కర, రాకి ఒత్తు పెట్టాలి. మ్యాక్సిమం ఇక్కడ అన్నీ కూడా రా ఒత్తులే వచ్చాయి. చేతి కర్ర, చకేత్తమిస్తే చే, తాకి గుడిస్తే తి, చేతి కా రా, కింద రా ఒత్తు పెడితే రా, చేతి కర్ర, ఇక్కడ ఒత్తు పెట్టాలి, రాకి ఒత్తు పెట్టాలి. చేతి కర్ర అంటాం, లేకపోతే చేతి కర్ర అయింది. చేతి కర్ర అంటామా, చేతి కర్ర అంటామా? చేతి కర్ర అంటాం కదా, గట్టిగా పలికాం కాబట్టి ఇక్కడ రావొత్తు పెట్టాలి. రా కింద రావొత్తే వచ్చింది, రా కింద రావొత్తు సేమ్ వచ్చింది కాబట్టి ఏమంటామమ్మా? ద్విత్వాక్షర పదాలు అంటాం, ద్విత్వాక్షరాలు అంటాం. ఓకే చిల్డ్రన్. సతము, సత్రము చెప్పండి. స త మకంస్తము, సతము. స త కింద రావత్తు పెడితే ఇత్ర, మకంస్తము, సత్రము, సతము, సత్రము, సతము, సత్రము. పకంసే పు, తకంసే తు, డకంసెడు, పుతుడు. పకంసే పు, తా కింద రావత్తు పెడితే ఇత్ర, త్రకంసిత్రు, డకంసెడు, పుత్రుడు, పుతుడు, పుత్రుడు, పుతుడు, పుత్రుడు, పుతుడు, పుత్రుడు. ప త మకంసము, పతము. ప తా కింద రావత్తు పెడితే ఇత్ర, మకంసే ము, పత్రము, పతము, పత్రము. ఆ భ మకంసము, అభము. ఆ భ కింద రావత్తు పెడితే బ్ర, మకంసము, అభ్రము, అభము, అభ్రము, అభము, అభ్రము. కాకంస్తే కు, ర, కుర, దీర్మిస్తే కా, రకంస్తేరు, కురకారు, కుర్రకారు. కాకంస్తే కు, రా కింద రావత్తు పెడితే ర, కుర్ర, దీర్మిస్తే కా, రకంస్తేరు, కుర్రకారు. చకేత్తమిస్తే చే, తాకి గుడిస్తే తి, చేతి కర్ర, చేతి కర్ర, చేతి కర్ర. నెక్స్ట్ మనకి వెళ్దాం. అదే పేజ్ నెంబర్ 51లో క్రింది పదాలు చదివి సరి అయిన పదాన్ని గుర్తించండి. క్రింది పదాలు చదివి అందులో సరి అయిన పదాన్ని గుర్తించాలి మనం. అర్థమైందా? కొన్ని రాంగ్ వర్డ్స్, రైట్ వర్డ్స్ ఇచ్చాడు, ఒకటే రైట్ వర్డ్ ఇచ్చాడు. శ్రీరామని చెప్పండి. క్రింది పదాలు హెడ్డింగ్ చదవండి, హెడ్డింగ్ బాగా రావాలి. క్రింది పదాలు చదివి సరి అయిన పదాన్ని, సరి అయిన పదాన్ని, పదాన్ని అంటే గుర్తించండి. పదాన్ని అంటే వర్డ్, సరి అయిన వర్డ్, కరెక్ట్ వర్డ్, గుర్తించండి. సరి అయిన పదాన్ని గుర్తించండి. ఓకే చిల్డ్రన్. క్రింది పదాలు చదివి సరి అయిన, అందులో సరి అయిన పదం ఏదంటే దాన్ని మనం సర్కిల్ చేయాలి. క్రింది పదాన్ని చదివి సరి అయిన పదాన్ని గుర్తించండి. చదివి అందులో సరి అయిన పదాన్ని గుర్తించండి. క్రింది పదాలు చదివి అందులో సరి అయిన పదాన్ని గుర్తించండి. అందులో సరి అయిన పదాన్ని గుర్తించండి. సరి అయిన పదాన్ని గుర్తించండి. క్రింది పదాలు చదివి అందులో సరి అయిన పదాన్ని, అంటే 4 వర్డ్స్ ఇస్తాడు, అందులో ఏదైతే కరెక్ట్ అయితే అది మనం రాయాలి. ఫస్ట్ వన్ చూడండి. గా కోత్తమిస్తే గో, బండిరా, గోరాలు, గొర్రెలు. గో రేలు, గొర్రెలు. గా కోత్తమిస్తే గో, బండిరా కింద బండిరా పెడితే ఎర్రా, ఎర్రాకేత్తమిస్తే ఎర్రే, లక్కంస్తే లు, గొర్రెలు. గా కోత్తమిస్తే గో, బండిరా కింద బండిరా పెడితే రా, రాకు దీర్మిస్తే రా, లక్కంస్తే లు, గొర్రాలు.
కరెక్ట్ వర్డ్. గొర్రెలు, 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 గొర్రాలు. ఇక్కడ ఒత్తులేదు, గొర్రెలు అంటామా, ఇది రాంగ్ వర్డ్. దిస్ ఈజ్ రాంగ్ వర్డ్. గొర్రెలు రాంగ్ వర్డ్. గొర్రెలు అనము, గొర్రెలు, గొర్రెలు. దీనికి ఇలా సర్కిల్ చేయాలి మీరు, గొర్రెలకి సర్కిల్ చేయాలి. ఇది గొర్రాలు, గొర్రాలు అనం కదా, గుర్రాలు అంటాం కానీ గొర్రాలు. కోతమిస్తే గో, బండిరా కింద బండిరా పెడితే రా, రాకు దేర్మిస్తే రా, లకం సెలు, గొర్రాలు. గొర్రెలు, 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 గొర్రెలు సర్కిల్ చేయాలి. 3 వర్డ్స్ రాంగ్ వర్డ్స్, 1 వర్డ్ కరెక్ట్. అది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. గొర్రెలు కరెక్ట్ వర్డ్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ వన్. కా నాకు ఏత్తమిస్తేనే రా కింద రా, బండిరా కింద బండిరా పెడితే రా, కనెర్ర, కనెర్ర ఇది. నెక్స్ట్ కా నా కింద నావత పెడితేనా, నాకు ఎత్తమిస్తేనే రా కింద రావత పెడతారా, బండిరా కింద బండి రావత పెడతారా, కన్నెర్ర. కా నా కింద నావత పెడితేనా, నాకు ఏత్తమిస్తేనే రా, కన్నెర. కా నాకు ఏత్తమిస్తేనే ఇక్కడ గొర్రెలు రాయాలి, బ్లాంక్లో గొర్రెలు ఆన్సర్ రాయాలి, గొర్రెలు. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ కనేరా డాష్. ఆ డాష్లో ఏది కరెక్టో అది రాసేయాలి మనం. కనెర్ర. కా నాకేత్తమిస్తేనే బండిరా కింద బండిరా ఒత్తి పెడితే రా, కనెర్ర. దిస్ ఈజ్ రాంగ్. కా నా కింద నా ఒత్తి పెడితేనా, నాకు ఎత్తమిస్తేనే కన్నే, బండిరా కింద బండిరా ఒత్తి పెడితే ర, కన్నెర్ర. దిస్ ఈజ్ కరెక్ట్. ఏమి కన్నెర్ర అంటారు, కనెర్ర అన్నారు, కనెర్ర రాంగ్. కన్నెర్ర, కన్నెర, కన్నెర. దీనికి ఒత్తు దీనికి ఒత్తు రావాలి. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. కనెర ఒత్తు లేదు, కన్నెర్ర. ఏంటమ్మా కరెక్ట్? కన్నెర్ర. కా నా కింద నా ఒత్తి పెడితేనా, నాకు ఎత్తమిస్తేనే బండిరా కింద బండిరా ఒత్తి పెడితే ర, కన్నెర్ర. బండిరా కింద బండిరా ఒత్తి పెడితే ర, కన్నెర్ర. ఓకే చిల్డ్రన్. థర్డ్ వన్. బా బండిరా కింద బండిరా ఒత్తి పెడితే ఎర్రా, ఎర్రాకి ఎత్తమిస్తే రే, లకం సెలు, బర్రెలు. బా బండిరా కింద బండిరా ఒత్తి పెడితే ర, బర్ర, లకం సెలు, బర్రలు. బర్రలు అనరు, బర్రెలు అంటారు. బా బండిరా కింద బండిరా ఒత్తి పెడితే రా, సారీ, బా బండిరా కింద ఒత్తు లేదు, రాకేత్తమిస్తే రే, లకం సెలు, బర్రెలు. బా రా లకం సెలు, బర్రలు. బర్రలు అనం, బర్రెలు. బర్రెలు, బఫెలోస్, బర్రెలు అంటే బర్రెలు. దిస్ ఈజ్ కరెక్ట్. బర్రెలుకి సర్కిల్ చేయాలి, బర్రెలు. బా బండిరా కింద బండిరా ఒత్తి పెడతారా, ఎర్రాకి ఎత్తమిస్తారా, లకం సెలు, బర్రెలు. ఇవి బర్రలు, బర్రలు రాంగ్, బర్రలు అనరు. బర్రెలు రాంగ్, బర్రలు రాంగ్. బర్రెలు ఏంటి రాయాలమ్మా, బర్రెలు రాయాలి. బా బండిరా కింద బండిరా ఒత్తి పెడతారా, ఎర్రాకి ఎత్తమిస్తారా, లకం సెలు, బర్రెలు. ఓకే చిల్డ్రన్. ఫోర్త్ వన్. బకం సే బూ బండిరా కింద బండిరా ఒత్తి పెడతారా, బుర్ర క ధ, బుర్ర కథ, బుర్ర కథ, బుర్ర కథ. బకం సే బూ బండిరా కింద బండిరా ఒత్తి పెడతారా, బుర్ర క త, బుర్ర కథ, బుర్ర కథ. బకం సే బూ బండిరా క ద, బుర్ర కథ, బుర్ర. బకం సే బూ బండిరా కింద బండిరా ఒత్తి పెడతారా, బుర్ర ఖ ధ, బుర్ర కథ, బుర్ర కథ అంటారు. బుర్ర ఇక్కడ ఒత్తుక్క, ఆ రెండు ఒకేలాగా ఉన్నాయి కానీ ఒత్తుక్క ఉండదు, కా ఉంటుంది. ఇది కరెక్ట్. బుర్ర కథ. దీనికి సర్కిల్ చేయాలి, బుర్ర కథకి సర్కిల్ చేయండి. ఇది బుర్ర కథ అనం,
బుర్ర కథ అనకూడదు, బుర్ర కథ. బుర్ర కథ అని ఇచ్చాడు, ఇది రాంగ్. బుర్ర కథ, దీనికి ఒత్తు లేదు, సో దీనికి ఒత్తు ఉండాలి, ఒత్తు ఇవ్వలేదు, రాంగ్. దీనికి ఒత్తుక్క ఇచ్చాడు, ఒత్తుక్క రాయకూడదు, ఇది రాంగ్ అనమాట. సో ఏంటి రైటు? ఎలా రాయాలి? బుర్ర కథ. బుర్ర క మామూలుగా రాయాలి, కాకాల్లో బుర్ర కథ. ఓకే చిల్డ్రన్, బుర్ర కథ. ఫిఫ్త్ వన్ చూడండి. గా బండీరా కింద బండీరా ఒత్తి పెడితే రా, రాకి సున్నా పెడితే రం, గర్రం. గర్రం. గాకి గుడిస్తే గీ, బండీరా కింద బండీరా ఒత్తి పెడితే రా, రాకి సున్నా పెడితే రం, గెర్రం. గర్రం, గిర్రం. గుర్రం ఏమంటాం? గుర్రం అంటాం కదా. ఏది కరెక్ట్ అవుతుంది చెప్పండి? గుర్రం, గెర్రం. గెర్రం విచ్ ఈస్ కరెక్ట్? గర్రం అంటామా, గిర్రం అంటామా, గుర్రం అంటామా, గెర్రం అంటామా? వెరీ గుడ్, గుర్రం. దీనికి సర్కిల్ చేయాలి. ఏది కరెక్ట్ అయితే దానికి సర్కిల్ చేయాలి మనం. మిగిలిన వాటికి ఇంటూ పెట్టేసుకుంటే మీకు అర్థమవుతుందని ఇంటూ పెట్టాను. 1 ఈజ్ కరెక్ట్. ఆ ఏది కరెక్టో దానికి మనం సర్కిల్ చేసుకోవాలి. గుర్తించండి అంటే గుర్రం, దాన్ని బ్లాంక్లో రాయాలి. గుర్రం ఏంటమ్మది? గుర్రం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ మనకి వెళ్దామా? ఇది సర్కిల్ చేయడం అర్థమైందా లేదా? సర్కిల్ సరి అయినా ఒత్తు చేర్చి రాయడం, సర్కిల్ చేయడం. నెక్స్ట్ క్రింది పదాలను జతపరచండి. క్రింది పదాలను, అదే దట్ పేజ్ ఓన్లీ 51 పేజ్ ఒకటి. 51 పేజీలో జతపరచడం అంటే ఏం చెప్పాను? మ్యాచింగ్. క్రింది పదాలను జతపరచండి. ఓకే చిల్డ్రన్, జతపరచడం అంటే మ్యాచింగ్ చేయడం. ఓకే, క్రింది పదాలను జతపరచండి. ఈ రోమన్ చూడండి. క్రింది పదాలను జతపరచండి. జతపరచడం అంటే ఏం చెప్పాను నేను? మ్యాచింగ్. క్రింది పదాలను జతపరచండి. ఓకే చిల్డ్రన్, హెడ్డింగ్ చదవడం బాగా రావాలి. జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ, ఫస్ట్ లైన్ నేర్చుకోండి. జాకి గుడి దీర్ఘం ఇస్తే జీలా, జీలా. కోత్తమిస్తే గో, రా కింద రావత పడితే రా, రాకి ఎత్తమిస్తే రే, గొర్రె. మా నాకి గుడిస్తేని, షాకి గుడిస్తే షి, మనిషి. కోత్తమిస్తే కో, యా కింద యావత పడితే యా, కొయ్య. చకేత్తమిస్తే చే, టా కింద టావత పడితే టే, టా కొమిస్తే చూ, చెట్టు. ఇటువైపు చూడండి. తా కోత్తమిస్తే తో క, తోక. కా రా కింద రావత పడితే ర, కర్ర. గా కంస్తే గో, బండి రా కింద బండి రావత పడితే రా, మా కంస్తేము గుర్రము. తో కోత్తమిస్తే తో, బండి రా కింద బండి రావత పడితే రా, తొర్ర. పాకంస్తే పూ, రా కింద రావత పడితే రా, రాకి ఎత్తమిస్తే రే, పుర్రే. జాకి గుడి తెరమిస్తే జీల, జీల. జీలకర్ర చెప్పాను కదా, జీలకర్ర తెలుసు కదా మీకు. జీలకర్ర ఇంట్లో ఉంటుంది చూడండి, జీలకర్ర అంటాం. కొత్తమిస్తే గో, రా కింద రావత పడితే రా, రాకి ఎత్తమిస్తే రే, గొర్రె. గొర్రెకి ఏంటి ఉంటుంది? తోక. ఎందుకంటే మనిషికి తోక ఉండదు కదా, కదా, గొర్రెకి ఉంటుంది తోక. గొర్రె తోక. జీలకర్ర, గొర్రె తోక. మా నాకు గుడిస్తేని, షాకి గుడిస్తే షి, మనిషి. మనిషి మనకేముంటుంది? పుర్రె. దీన్ని పుర్రె అంటారు. హెడ్ ఉంది కదా, దాన్ని లోపల మనిషి పుర్రె. కొయ్య, కొత్తమిస్తే కో, యా కింద యావత్ పడితే ఇయ్య, కొయ్య గుర్రము అంటారు. కొయ్య గుర్రము. కొయ్య గుర్రము అంటే కర్రతో తయారు చేస్తారు. ఏమి? కొయ్య గుర్రము. చెక్కెత్తమిస్తే చే, టా కింద టావత్ పడితే టా, టకం సిట్టు, చెట్టు. చెట్టుకి తొర్ర ఉంటుంది, చెట్టు తొర్ర. జీలకర్ర చెప్పండి, జీలకర్ర. గొర్రె తోక.
మనిషి పుర్రె, మనిషి పుర్రె. కొయ్య గుర్రము, చెట్టు తొర్ర, చెట్టు తొర్ర. అది మ్యాచింగ్. అయితే ఇవాటి క్లాస్లో మనం చూడండి పేజ్ నెంబర్ 51 నేర్చుకున్నాం. ఇగో జీలకర్ర, గొర్రె తోక, మనిషి పుర్రె, కొయ్య గుర్రము, చెట్టు తొర్ర. ఇవి సర్కిల్ చేయడం చూడండి. గొర్రెలు, ఫస్ట్ వన్ గొర్రెలు, కన్నెర్ర, బర్రెలు, బుర్ర కదా గుర్రం. ఇవి ఒత్తులు చేర్చి నేర్చుకున్నారు. సతము, సత్రము, తాకింద సా తాకింద రావత పడితే ఇత్ర మాకంసము సత్రము. పకంసెపు తాకింద రావత పడితే ఇత్ర ఇత్రకంశిత్రు డాకంసెడు పుత్రుడు. పా తాకింద రావత పడితే ఇత్ర మాకంసెము పత్రము. ఆ భా కింద రావత పడితే బ్ర మాకంసెము అభ్యము. కకంసెకు రా కింద రావత పడితే రా కుర్ర. దీర్మిస్తే కా రాకంస్తారు కుర్ర కారు. చకేతమిస్తే చే, కాకి గుడిస్తే తి చేతి, కా రా కింద రావత పడితే రా చేతి కర్ర. ఓకే చిల్డ్రన్. అయితే ఇవాళ క్లాస్లో మనం పేపర్లో న్యూస్ పేపర్లో ఒత్తులు నేను కొన్ని చూపించాను, మీరు కూడా అలా చేయండి. టుడే క్లాస్ ఇవాళ క్లాస్లో ఏం చెప్పాను నేను? లెసన్ 8 టెక్స్ట్ బుక్ పార్ట్ నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకోటి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.